సార్ అదే అదే సార్ నాకు ప్రాక్టీస్ లో కూడా అర్థం కాని పని ఏంటంటే ఇతని మాటల వల్ల కొట్టుకు చచ్చేంత ప్రభావితం అయ్యే మాటలు ఏమున్నాయో బహుశా ఆ అంటే శత్రువుని ఎదుర్కొనే విధి విధానం ఇది కాదేమో మరి. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఉమ్, ఒకవేళ అతను మనకి మాటలకి ధీటుగా సమాధానం చెప్తే ఉమ్, ఈజ్ ఇట్ నాట్ రైట్ వే? ఐ థింక్ సో. ఎందుకంటే ఇప్పుడు రాజీవ్ కొండా గారు ఇంతకంటే మించి మాట్లాడతారు. ఇప్పుడు ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశాక కూడా ఇంకా మించి మాట్లాడతారు. ఉమ్, ఎందుకంటే మనం దారిని పోయేవాడిని ఇంకా రెచ్చగొట్టి కదిలించుకున్నట్టు అవుతుంది. ఉమ్. మనం ఒక మాటకి మనకి ధీటుగా మాట్లాడితే అది వేరు, కానీ అది నాకు అర్థం కట్టలేదు సార్. ఎందుకంటే అది ఈజీ టు బైల్ యాక్సెస్. ఎందుకంటే అతని మాట వల్ల ఎవరెవరు కొట్టుకున్నారో ఎవరెవరు ఇదంతా కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే మేమే చాలా మాటలు మాట్లాడే వాళ్ళం. అయితే ఇప్పుడు మీరు వెంకటరెడ్డి గారి అరెస్ట్ ని ఖండిస్తున్నారు అడ్వకేట్ గారు, అంతేనా? 100% సార్. ఎందుకంటే ఓకే. ఇది ఇది ఇతని మాటల వల్ల కొట్టుకునేది అనేది అవాస్తవం. అలా జరిగే అవకాశాలు లేవు. అతనే ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాదు, అతని వెనకాల ప్రభావితం అయ్యే ప్రజలు లేదు. మాలాంటి స్పోక్స్ పర్సనే. ఇప్పుడు నేను చెప్తే మా జనసేన గురించి ఏదైనా అన్నారని ఎవరన్నా నేను చెప్తే ఎవరన్నా కొట్టుకుంటారా అండి? ఉమ్, కొట్టుకుంటారా? మా మాటలు మేమన్నా కాన్స్టిట్యున్సీకి పట్టుందా? మాకేమన్నా మేమన్నా రాష్ట్రంలో ఎమ్మెల్యేలమా లేకపోతే మాకు నియోజకవర్గాలు ఉన్నాయా? ఒక స్పోక్స్ పర్సన్. మాకుండే స్వేచ్ఛ. మా నాయకుడి గురించి మేము గొప్పగా చెప్పుకుంటాం. అవతల నాయకుడి గురించి ఒకవేళ మాట్లాడతామేమో. మాకైతే కించపరిచే అలవాటు లేదు, బూతులు తిట్టే అలవాటు నాకైతే లేదు సార్. నేను రైట్. ఒక్క నిమిషం రజనీ గారు, ఒక్క నిమిషం. వైసీపీ ఎమ్మెల్యే తాడిపల్లి చంద్రశేఖర్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు, అందుబాటులో వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. రమణాయుడు గారు నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా. మీ అధికార ప్రతినిధి అరెస్ట్ ఈరోజు ఉదయం 7:30 జరిగింది. సో ఆయన అరెస్ట్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఒక రైతు ఇచ్చినటువంటి కంప్లైంట్, చింబిలి ప్రసాద్ నాయుడు అనేటువంటి ఒక రైతు తాడిపత్రి నియోజకవర్గానికి చెందినటువంటి ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద నిన్న రాత్రి 7